వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మావా. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే చేయండి మావా. దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 వేడుకలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు మావా. పుష్ప 2 సినిమాకు గాను ఉత్తమ నటుడుగా ఆయన అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు 5 అవార్డ్స్ బన్నీకి అయితే లభించాయి మావా. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రందేవి, అలవైకుంఠపురంలో పుష్ప చిత్రాలకు సంబంధించి అవార్డ్స్ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే మావా. కొద్ది రోజుల క్రితమే దుబాయ్ లో జరిగిన గామా అవార్డ్స్ 2025లో కూడా బన్నీ సత్తా చాటారు. గామా నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డును తొలిసారి అందుకున్నారు మావా. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్ 2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డును అందుకుని తెలంగాణ చరిత్రలో చేరారు మావా. అల్లు అర్జున్ తన కెరీర్ 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డును అయితే అందుకున్నారు. ఇది ఆయన నటన ప్రతిభకు నిదర్శనం అనే చెప్పొచ్చు మావా. సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2 చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్ గా శంకర్ బాబు కందుకూరు ఫీలింగ్ సాంగ్ కు అందుకున్నారు మావా. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం మావా. గత 5 ఏళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం. సినిమా కలెక్షన్స్ తో పాటు అనేక రికార్డ్స్ ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు మావా. అల్లు అర్జున్ కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి మావా. ప్రేక్షకుల మనసులను గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటన ప్రస్తావన కాకుండా పాత్రల ఎంపిక, ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టేసాయి మావా. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మావా. పుష్ప మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్ కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పొచ్చు మావా. ఆర్యల అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమ్మదేవిలో గోన గన్నారెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు మావా. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ జడ్పై ఆధిపత్యం చూపించారు. పుష్పలో తగ్గేదలే అనే డైలాగ్ కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా ఆయన ప్రత్యేకతను చూపారు మావా. అల్లు అర్జున్ కి ఇండియా బెస్ట్ డాన్సర్ అనే ట్యాగ్ రావడానికి కారణం వెండి తెరపై ఆయన వేసిన స్టెప్ అని చెప్పొచ్చు. బుట్టబొమ్మ, సిటీమా, టాప్ లేచిపోద్దు వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్ని కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు మావా, మలయాళం, హిందీ, తమిళం ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. బన్నీ నటన స్టైల్ అంటే ఒకే ఫార్ములా కాదు, ప్రతి పాత్రకు తనదైన స్టైల్, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడిన ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు మావా.